హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? బాగున్నారా? సంతోషమైన విషయాలు మాట్లాడుకుందామా? ఈరోజు మనం వెళ్ళబోయే క్షేత్రం యాదాద్రి భువనగిరి జిల్లా వెంకటాపురం గ్రామంలో ఉన్న మత్స్యంగిరి కొండపై గల శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి దేవస్థానంకి మనం చూడ్డానికి వెళ్తున్నామండి. ఇది వేములకొండ అని కూడా పిలుస్తారు. వేములకొండ మీద స్వయంభూగా వెలిసిన మత్స్యంగిరి అవతారంలో స్వయంభూగా వెలిసిన శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని చూడడానికి మనం అందరం వెళ్దామా? పదండి. ఇక్కడ వేములకొండ అనే పేరు ఎలా వచ్చింది అంటే, పూర్వం ఇక్కడ మునులు తపస్సు చేసుకోవడానికి ఇది చాలా అనుకూలమైన ప్రదేశం అనుకొని, ఇది చాలా ప్రశాంతంగా ఒక వనంలా ఉండేదంట ఇక్కడ ప్లేస్. అప్పుడు వాళ్ళందరూ ఇక్కడ తపస్సు చేసుకుందామని అనుకొని ఇక్కడికి వచ్చారండి. కానీ ఇక్కడ ఉన్న దుష్టశక్తులు అన్నీ వారికి ఆటంకాలు కలిగించడం ద్వారా వారందరూ విష్ణుమూర్తిని వేడుకోవడము, విష్ణుమూర్తి మత్స్యావతారంలో వచ్చి దుష్టశక్తులను సంహరించడము, తద్వారా మునులు ప్రశాంతంగా తపస్సు చేసుకోవడము జరిగింది. కాబట్టి ఇక్కడ వేముల కొండ అని అంటారు. అంటే 1000 మునుల కొండ అని అర్థం అన్నమాట. అలా అన్నారండి. అందుకనే ఇది వేములకొండలా ప్రసిద్ధి చెందింది. వేములకొండ మత్స్యంగిరి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి దేవస్థానం. ఇక్కడ స్వామివారు స్వయంభూగా వెలిసారండి. ఇక్కడ మనకి ఆంజనేయ స్వామి క్షేత్రపాలకుడిగా ఈ ఆలయాన్ని రక్షిస్తున్నారు. మనం ముందుగా ఆంజనేయ స్వామి వారిని దర్శనం చేసుకుందామా? ఆంజనేయ స్వామి వారి దర్శనం చేసుకున్నాక మనము స్వామివారి దర్శనం చేసుకుందాము. శ్రీ మత్స్యంగిరి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి దర్శనం చేసుకోవడం మనందరికీ చాలా సంతోషంగా ఉంటుంది కదండి. అందుకని మనం ముందు ఆంజనేయ స్వామి దర్శనం చేసుకొని మనం స్వామివారి దగ్గరికి వెళ్ళిపోదాం. ఇది అంతా పార్కింగ్ ప్లేస్ అండి. ఇది మెట్ల దారి కూడా ఉండేది. మేము చిన్నప్పుడు వెళ్ళినప్పుడు మెట్ల దారి నుంచి వెళ్ళాము. ఇది రోడ్ బై రోడ్ అన్నమాట. ఇది ఇలా వెళ్ళాలండి. స్వామివారిని ఇక్కడ 4 కొండల మధ్యలో ఒక గుట్ట మీద ఉన్నారండి. స్వామివారిని చూడడానికి మనము 4 కొండలు ఎక్కేసి ఆ గుట్టపైకి వెళ్ళాక మనకు స్వామివారి దర్శనం లభిస్తుందన్నమాట. కొండలు అన్నీ ఎక్కి స్వామివారిని దర్శనం చేసుకోవాలి. చాలా మంచిగా ఉందండి ఇక్కడ ప్రదేశం అంతా. ఈ కొండల మధ్యలో మనకి ఒక గుట్ట పైన స్వామివారు వెలిసారు స్వయంభూగా. ఇదే అండి మన మత్స్యంగిరి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామివారి దేవస్థానం. జై బోలో నరసింహస్వామికి జై. ఇది ధ్వజస్తంభం అండి. ఇదంతా గుడి చుట్టూ ఇలా ఉందండి. శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి దేవస్థానం వేములకొండ. మత్స్యంగిరి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి దేవస్థానం వేములకొండ. ఇలా అన్ని గుళ్ళు ఉన్నాయండి ఇక్కడ చుట్టూ. ఇలా ఉందండి ప్రాంగణం అంతా. ఇలా ఉందండి, చాలా పెద్దగా ఉంది ఇక్కడ. స్వామివారి గోపురం, గుడి గోపురం, స్వామివారి దర్శనం. ఇక్కడ స్వామివారి పాదాల నుండి నీరు వస్తాయండి. ఇది స్వామివారండి, నరసింహస్వామివారు. స్వామివారి పాదాల నుండి నీళ్లు వస్తాయండి. ఇక్కడ మనకి గుండాలు ఉన్నాయండి. ఇవి 3 గుండాలు. ఒకటి నామగుండం, విష్ణుగుండం, మాలగుండం అండి. ఇలా ఆ గుండాల దగ్గరికి నీరు ఎలా వస్తాయో మనకి తెలియదు, కానీ అక్కడ ఉన్న వాళ్ళు చెప్తారు అది స్వామివారి పాదాల నుండి వస్తాయనేసి. అలా పాదాల నుండి వస్తాయన్నమాట. ఇది ముడుపులు కట్టుకునే ప్రదేశం అండి. ఇలా స్వామివారి దర్శనాలు చేసేసుకోవాలి అన్ని దర్శనాలు చక్కగా అయ్యాయండి. అమ్మవారు చూడండి ఎంత చక్కగా ఉందో స్వామివారు. ఆ రూపం చూస్తేనే మనకి
ఎన్నో జన్మల పాపం పోతుందండి. ఇదండి గుండాలు. ఇక్కడ మత్స్యంగిరి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి దేవస్థానంలో ప్రత్యేకత ఏంటి అంటే గుండాలండి. ఆ గుండాలలో ఉండే చేపలు, ఆ చేపలకి నామాలు ఉంటాయండి. ఈ 3 గుండాలు, నామగుండం, విష్ణుగుండం, మాలగుండం, ఈ గుండంలలో మనకి చేపలు ఉంటాయి. ఆ చేపలకి స్వామివారి నామాలు ఉంటాయండి. అదే ఇక్కడి ప్రత్యేకత. ఈ చేపలను చూడడానికి కూడా చాలామంది ప్రత్యేకంగా వస్తారండి. ప్రతి ఒక్క చేప ఒక 2 అడుగులు ఉంటుందండి. ఆ చేపకి మనకి కనిపించే విధంగా నామాలు కూడా కనిపిస్తాయండి. ఇక్కడ ఈ నీటి మట్టం పెరిగినప్పుడు మనకి అన్ని 3 గుండాలు కలిసి ఒక అర్ధ చతురస్రంలా కనపడుతుందండి. ఒకే గుండం లాగా కనిపిస్తుంది. ఇక్కడ మధ్యలో ఒక పెద్ద చేప ప్రతిమ కూడా ఉంటుందండి. అది మనకి ఈ నీళ్ళని నిండినప్పుడు అది పైకి తేలుతున్నట్టు కనిపిస్తుంది. చేప ఇట్లా తేలుతున్నట్టు కనిపిస్తుందంట. చూడండి ఎంత మంచిగా వచ్చి తీసుకుంటున్నాయో. ఇక్కడ వాటికి నైవేద్యంగా పులిహోర, బిస్కెట్స్ అలా వేస్తుంటారు. అవి వచ్చి మంచిగా తినేసి వెళ్తాయి. కనిపిస్తాయి మనకి చేపలు. మనము ప్రశాంతంగా ఉండి చూస్తే చేపలు కనిపిస్తాయి. వాటి పైన ఉన్న నామాలు కూడా కనిపిస్తాయి. ఇది చాలా ప్రత్యేకమండి ఈ గుడి దగ్గర. చాలా చక్కగా ఉంటుంది చూడడానికి. స్వామివారిని దర్శించుకొని ఇలా చూడండి, ఇక్కడ అన్నీ ఆడుకుంటున్నాయి కోతులు. చాలా ఉన్నాయండి ఇక్కడ. స్వామివారి దర్శనం చేసుకొని ఈ గుండంలో ఈ చేపలతో ఇలా ఉండడం చూడడము చాలా సంతోషంగా అనిపిస్తుందండి. ఇలా కిందికి వెళ్ళాక మనకి స్వామివారి దర్శనం లభిస్తుందండి. ఆ స్వామివారి పాదాల నుంచే ఈ గుండాలకి నీళ్ళు వస్తున్నాయి అనేసి అందరూ చెప్తున్నారు. లేదంటే ఎక్కడి నుంచి వస్తున్నాయో మనకు తెలియదంట అండి. ఇక్కడ స్వామివారి పాదాల నుంచే మనకి నీళ్ళు వస్తున్నాయి అనేసి చెప్తారు. ఆంజనేయ స్వామి వారి దర్శనము ఇలా అండి. చుట్టూ ప్రదేశము, ఇదంతా చుట్టూ ప్రదేశం అండి. చాలా ప్రశాంతమైన ప్రదేశం, చాలా బాగుంది కదా. ఇదంతా షాప్స్ అండి. ఇదంతా గుడి ప్రాంగణం అండి. ఇలా అండి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి దర్శనం చేసుకున్నాము. మత్స్యావతారంలో గల శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి దర్శనం మనందరం చక్కగా చేసుకున్నాం కదా. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, నన్ను ఎంకరేజ్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే.